హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక సేమియా ఉప్మా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా పొడి పొడిగా వస్తుందండి. క్వాంటిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని అయితే నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ముందుగానైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా క్యారెట్ తురుము అయితే తురుముకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇంకా బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా ఇవైతే వేసేసుకొని అవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే రెడ్ తురుము కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులో కొంచెంగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి పోపులోనే. ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ గ్లాస్ తో 1.5 గ్లాసులు అయితే నేను సేమియా తీసుకున్నానండి. మళ్ళీ అదే గ్లాస్ లో వాటర్ అయితే తీసుకోవాలండి. ఇంకా 1.5 అయితే వాటర్ తీసేసుకొని అది మసులుతూ ఉంటే ఇంకా సేమియా అయితే వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, సేమియాని ముందుగానే రోస్ట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ విధంగా పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, మనం గుల్లగుల్లగా వచ్చే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.